ఎవరు ఎవరది ఎవరు మీరు హలో ఎవరన్నా ఉన్నారా బయట నా నో ఎంట్రీ బోర్డు చూసే ఆగిపోవాల్సింది అనవసరంగా ఈడకొచ్చా ఈడ గబ్బిలాలు గప్పాగప్ చేసుకోవటం తప్ప ఏమీ లేదు సర్లే ఇంకొంచెం ముందుకెళ్దాం మేబీ ఎవరు కనుకొనంది ఎవరు చూడండి నేను కనిపెట్టచ్చేమో అన్నట్టు ఏంటి ఇక్కడ ఏది మాట్లాడినా రీసౌండ్ వస్తోంది కొంపతీసి ఈ రహస్య గుహ వెనక భాగంలో ఎవరైనా ఉన్నారా ఏంటి హలో 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 ఎవరో అమ్మాయిలా ఉన్నారు మీకు నేను ఏమన్నా సహాయం చెయ్యాలా నాకు ఏ సహాయం వద్దు ప్లీజ్ నన్ను కాపాడండి ఓ కాపాడాలా దాందేముంది కాపాడేస్తా వచ్చేస్తా వచ్చి నీకో జీవితం ప్రసాదిస్తా నువ్వా నేనే బ్రో దీనమ్మ ఇంకెవరో లేడీస్ అనుకున్నా కదరా అంటే అదే నేనే లేడీస్ లో మిమిక్రీ చేసా బ్రో నీ అబ్బా అసలు నీకు గుహలో ఏం పనిరా అంటే 2 weeks బ్యాక్ సైట్ సీయింగ్ కి నా జిఎఫ్ తో పాటు నేను కూడా ఈ గుహలోకి వచ్చా బ్రో ఆ తర్వాత నా జిఎఫ్ భయమేస్తోంది అంటే హ్యాండ్ ఇచ్చా మరి ఆ తర్వాత ఏమైంది అది నాకు హ్యాండ్ ఇచ్చి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది బ్రో అందుకే అప్పటి నుంచి ఈ గుహలో ఉండి నా తమ్ముడిని నలుపుకుంటున్నా బ్రో అరే పువ్వన్ నిజం చెప్పు నీ గర్ల్ ఫ్రెండ్ నిబ్బి కదా అవును బ్రో నీకెలా తెలుసు టిపికల్ నాటు నిబ్బి సైకాలజీ ఎలా అంటే 10th క్లాస్ కే లవ్ అంటారు ఇంటర్ కే పెళ్లి అంటారు సోషల్ మీడియాలోకి వచ్చి రీల్స్ చేస్తారు ఇదిగో నీలాంటి వాళ్ళని బకరాలు కూడా చేస్తారు ఫైనల్ గా నాటు నిబ్బిల్లాగా మారిపోతారు మరి వీళ్ళని కంట్రోల్ చేయటం ఎలా బ్రో అందుకేగా నేనొచ్చా నా సొలలో సోషల్ మీడియా వీళ్ళని రోస్ట్ చేస్తే తప్ప సెట్ కారు వెల్కమ్ బ్యాక్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్న రేవ్ పార్టీస్ గురించి మాట్లాడుకోవాలి రీసెంట్ గా మన టాలీవుడ్ కి చెందిన కొంతమంది యాక్టర్లు బెంగళూరులో కండక్ట్ చేసిన ఒక రేవ్ పార్టీకి అటెండ్ అయ్యారు కట్ చేస్తే వాళ్ళ రేవ్ పార్టీ జరుపుకునే విషయం బెంగళూరు పోలీసులకి తెలిసిపోయింది ఆ తర్వాత పోలీసులు వచ్చి ఆ పార్టీ జరుపుకునే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ మెయిన్ గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి రేవ్ పార్టీ అంటే పెద్ద ఏమీ లేదు భయ్యా బాగా డబ్బులు ఎక్కువైపోయి కొంతమంది దూలగాళ్ళు ఏం చేయాలో తెలియక ఆ డబ్బులన్నిటిని చందా వేసుకుని సింపుల్ గా ఒక పార్టీ కండక్ట్ చేసుకుంటారు ఆ పార్టీలో ఫుల్ హై వాల్యూమ్ తో మ్యూజిక్ పెట్టుకుని ఎక్స్ట్రీమ్ లెవెల్ లో ఆల్కహాల్ అండ్ మైదా పిండి తీసుకుంటారు సో ఇంకా పార్టీలో అందరికి లిమిట్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు ఇందులో రేవ్ కమ్ ఆర్గీ పార్టీస్ అని కొన్ని ఉంటాయి అందులో అయితే వెళ్ళగానే ఆల్కహాల్ తీసుకుంటారు ఆల్కహాల్ తీసుకుని చేసుకుంటారు తర్వాత కేజీలు మైదా పిండి తీసుకుంటారు ఆ మైదా పిండి తీసుకుని చేసుకుంటారు తర్వాత ఆ పార్టీలో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు గ్రూపులుగా విడిపోయి చేసుకుంటారు ఆ తర్వాత అందరూ కలిసి చేసుకుంటారు ఆ తర్వాత ఫర్ సమ్ రీజన్ పోలీసులకి దొరికిపోతే అప్పుడు పోలీసులు వాళ్ళకి చేస్తారు ఫైనల్ గా నేను మీకు చెప్పేది ఏంటంటే భయ్యా రేవ్ పార్టీస్ అనేవి ఇండియాలో ఇల్లీగల్ కాబట్టి మీరు ఎప్పుడు ఇలాంటివి ఇండియాలో చేయకండి అమెరికా వెళ్ళి చేసుకోండి జోక్స్ పార్ట్ అసలు చేయకండి ఇకపోతే సోషల్ మీడియాలో ఈ మధ్య కొంతమంది నాటు నిబ్బీలని చూసాబయ్యా వీళ్ళల్లో కొంతమంది ఎలా ఉన్నారంటే వీళ్ళు వేసే వాళ్ళ డబుల్ మీనింగ్ డైలాగులతో జనాల యొక్క డర్టీ బ్రెయిన్ ని యాక్టివేట్ చేసి వ్యూస్ జుంగుతున్నారు ఇంకొంతమంది అయితే అక్కర్లేని యాటిట్యూడ్ చూపించి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి చెప్పడానికైతే వన్ లైనర్లు సరిపోవు పెద్ద ఎస్సేనే రాయాల్సి వస్తుంది సో ఇక లేట్ చేయకుండా లేక లేకుండా ఈ నిబ్బీలతో మన రోస్ట్ ద్వారా రగ్బీ ఆడుకుందాం అది పొడుగ్గా ఉంటది దాన్ని కొట్టే కొద్ది వస్తూ ఉంటది ఏంటది ఎక్కువగా బాయ్స్ కొడతారు ఏమై ఉంటుందబ్బా మంగూస్ మొగ్గ లేకపోతే పొడుగ్గా ఉంటుందంట కొట్టే కొద్ది వస్తూనే ఉంటుందంట బాయ్స్ కొడతారంట ఎందుకు నిబ్బి అక్క ఇలాంటి డబుల్ మీనింగ్ క్వశ్చన్స్ అడిగి తేడా డైలాగ్స్ తో జనాల్ని డైలమాలో పెట్టేస్తున్నావు ఎందుకేంటి అయినా తేడాగా క్వశ్చన్ వేసావు దానికి తేడాగా ఆన్సర్ కూడా నువ్వే చెప్పాల్సింది ఈ డొంక తిరుగుడు మాటలెందుకు రౌండ్ గా ఉంటాయి అవి ఉంటేనే అది నుంచుంటది ఏంటది రౌండ్ గా ఉంటాయా ఏమై ఉంటుందబ్బా నిబ్బి అక్క దాని ఆన్సర్ నాకు తెలియదు గానీ నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పు ఒకటి స్ట్రైట్ గా ఉంటుంది నువ్వు కొంచెం రుద్దావనుకో తెల్లగా అవుతుంది ఏంటది నువ్వు వేరేలా అనుకోకక్కో నేను చెప్పేది టాయిలెట్ బ్రష్ గురించి స్ట్రైట్ గా ఉంటుంది కమోడ్ కేసి రుద్దితే కమోడ్ తెల్లగా అవుతుంది అది పొడుగ్గా ఉంటది నోట్లో పెట్టుకోగానే పొడుగ్గా లావుగా అవుతుంది ఏంటది చీదీనమ్మ పొద్దున్నే బేవర్స్ గా ఎక్కువైపోతున్నారు వేరే టాపిక్ ఏం లేనట్టు ఎప్పుడు చూడు మొగ్గ మీద గువ్వ మీద డబుల్ మీనింగ్ క్వశ్చన్స్ వేయటం చిచి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే బదులు వెళ్ళి పొల్లైస్ చీక్కో నేను సింగిల్ మీనింగ్ తోనే అంటున్నా మళ్ళీ నీ డబుల్ మీనింగ్ బుర్రతో వేరేలా అర్థం చేసుకో మాకే సెల్ ఆఫ్ చేయవే దాన్ని లేపి పట్టుకుంటే 2 గుండ్రటివి ఊగుతూ ఉంటాయి ఏంటది వట్టకాయలా అవునా కాదా అది చెప్పు ఫస్ట్ మరి నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడు క్లారిటీ కోసం నా ఆన్సర్ కరెక్టా కాదా అని అడిగితే తప్పేంటమ్మా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చేత్తో ఇవ్వలేని ఏంటి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎక్స్ప్రెషన్స్ ఏంటి సెల్ ముందు కూర్చుని సెడ్యూస్ చేస్తున్నట్టు చేత్తో ఇవ్వలేని
ఏంటి? అయినా వాళ్ళు చేతితో ఇవ్వలేనిదేంటో మగాల్ని ఆడాల్ని అడిగి తర్వాత తెలుసుకోవచ్చులే గానీ ముందు నువ్వు నోటితో ఇలాంటి చెత్త వాగటం ఆఫ్ చేయి. అయినా ఇప్పటి వరకు నేను సోషల్ మీడియాలో చూసిన అమ్మాయిలలో టాప్ టు బాటమ్ టాలెంట్ చూపించే వాళ్ళే ఎక్కువ ఉన్నారనుకున్నా, కానీ ఇదిగో ఇలాంటి బీప్ క్వశ్చన్స్ వేసి చీప్ గా కంటెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారని వీళ్ళని చూసాకే అర్థమవుతోంది. మీ ఇద్దరు క్వశ్చన్ అడుగుతాను, ఒకరు విడుస్తారు ఒకరు పొడుస్తారు. నీ కంటెంట్ ఫాలో అయితే ఎవరిదో ఒకటిది కుడుస్తారు. ఎందుకంటే వాడి బ్రెయిన్ మాల్ ఫంక్షన్ అయిపోయి నువ్వు అడిగే క్వశ్చన్స్ వల్ల డర్టీగా మారిపోతుంది కదా. మీ ఇద్దరు క్వశ్చన్ అడుగుతాను, దాన్ని ముడ్డు పిసికి మూతి నాకుతారు. ఏంటది? ముడ్డు పిసికి. ముడ్డేంటక్క ముడ్డు? చీదీనమ్మ ముడ్డుకి ముడ్డుకి తేడా తెలియని తెంగరగాలు కూడా వచ్చి హడావుడి మింగే వాళ్ళే. చేసేదే పెద్ద లత్కోర్ లేకి చిల్లర్ వీడియోలు, మళ్ళీ అందులో కూడా ప్రొనౌన్సియేషన్ సరిగ్గా చేయకపోవటం. అయినా నాకోటి తెలియక అడుగుతున్నాను, ప్రతి వీడియోలో నీ పక్కనుండే వాళ్ళిద్దరిని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతావు? వాళ్ళిద్దరిని ఇండియాలో పెద్ద సెక్సాలజిస్టులు అనుకుంటున్నావా ఏంటి? మీ ఇద్దరిని ఒకటి అడుగుతా, షమా నేను ఒకటి అడుగుతా. సరిపోయింది. ఒకళ్ళు వేసేవాళ్ళు ఇంకొళ్ళు వేయించుకునే వాళ్ళు. అంటే అది నేను అనేది క్వశ్చన్స్ గురించిలే. అది దొరకకపోతే అబ్బాయి చేత్తో చేసుకుంటాడు. ఏంటది? హస్తప్రయోగమా? అయినా ఇలాంటి వీడియోలు ఏం చేస్తారులే గానీ వెళ్ళి మీరు కూడా డాక్టర్ సమరం కింద నర్సులుగా జాయిన్ అయ్యి మీరు సోషల్ మీడియాలోకి వచ్చి ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో అదే క్వశ్చన్స్ ని తీసుకెళ్లి వాళ్ళని అడగండి. అప్పుడు డాక్టర్ సమరం మీకు చేతిలో పెడతాడు, అదే శాలరీ. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే అండర్ రేటెడ్ నిబ్బి ఎవరంటే chubby_black_beauty. ఈవిడేంట్రా బాబు, ఆవిడికి ఆవిడే చబ్బీ అండ్ బ్లాక్ అనేసుకుంటోంది. ఇంకా విషయానికి వస్తే అందరిలానే ఈవిడ కూడా సోషల్ మీడియాలో కాంటెంట్ అప్లోడ్ చేస్తుంది. కానీ ఈవిడ కంటెంట్ లోని స్పెషాలిటీ ఏంటంటే అన్వేష్ గాడి వీడియోలు వెనకమాల టీవీలో ప్లే చేసి అన్వేష్ గాడికి వన్ సైడ్ లవ్వర్ లాగా లవ్ సాంగులకి లిప్సింక్ ఇస్తుంది. ఈ వీడియో చూసాకే నాకు అర్థమైంది అన్వేష్ గాడు ఇండియాకి ఎందుకు రాకుండా విదేశాలు తిరుగుతున్నాడు అని. అయినా నీకు ఇంకోటి ఎవడు దొరకలేదా అక్క? ఇలా పాపం మా అన్వేష్ అన్న మీద పడ్డావు. అక్క నీకోటి తెలియదేంటంటే వాడు దేశాలు తిరిగి దెబ్బేసుకోవడంలో బిజీగా ఉంటాడు. ఇంకా నిన్నేం పట్టించుకుంటాడు? నువ్వు అనుకుంటున్నట్టు ఈస్ నాట్ నార్మల్ బాయ్, ఈస్ ప్లే బాయ్. హీ గో టు థాయిలాండ్ అండ్ డూ పుచుక్ పుచుక్. వాడి సెల్లు అంత నచ్చిందా? గంతకు తగ్గ బొంత సరిపోయారా ఇద్దరు? ఇప్పుడు ఇద్దరు వెళ్ళి బొంతలు కుట్టుకోండి. అయినా అన్వేషణ నీకే చెప్తున్నా, నువ్వు ప్రపంచం మొత్తం తిరిగి ఇంటి వెనక సావడం అంటే ఇదేనేమో. అదలా ఉంచితే అన్వేష్ గాడికి తగలక భలే తగిలేవక్క. నువ్వు వీడియోస్ అప్లోడ్ చేయడం ఆపకే, వీడియోస్ పెడుతూనే ఉండు. నువ్వు ఎలాగన్నా ఏదో ఒక రోజు అన్వేష్ గారిని పెళ్లి చేసుకుని మీ ఇద్దరు సుఖ సంతోషాలతో ఒక కొత్త జీవితం మొదలు పెట్టండి. కావాలంటే ఈ జరగబోయే లోక కళ్యాణానికి నేను సపోర్ట్ ఇస్తా. ఈ ప్రపంచం తలకిందులైనా మా అన్వేష్ అన్న బ్లాక్ బ్యూటీ వదిన ఇద్దరు కలిసి ఉండాలి. సచ్ క్యూట్ కపుల్. ఏంటక్క ప్రేమ లేఖ రాసుకున్నావా? నువ్వు చేసే ఈ వీడియోలు చూస్తే అన్వేషే రాస్తాడు సూసైడ్ లేఖ. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక దేవదాసు పార్వతి, ఒక ప్రపంచ యాత్రికుడు వాడే తన ప్రపంచమని ఫీల్ అయిపోయే ఒక చక్కటి చిక్కటి అమ్మాయి. ఇడ్లీ సాంబార్ లాగా, నూడిల్స్ మంచూరియా లాగా, బటర్ చికెన్ రుమాలి రోటీ లాగా మీ జోడీ ఎప్పటికీ ఇలానే ఉండాలి. అయినా సప్తసాగరాలు దాటొచ్చి ఆఖరికి మురిక్కాలలో పడి సచ్చినట్టు అన్వేష్ గడు ప్రపంచం మొత్తం తిరిగి లాస్ట్ కి నీ చేతుల్లో బొగ్గయ్యాడు. ఈ రాణికో రాజు కావాలి. కావాలా లేదా? కావాలి కదా. మరి నా రాజు ఎవరో తెలుసా? ఈడు కాదు. అయినా అక్క నువ్వు చక్కగా వేరే వాడిని పెళ్లి చేసుకోక నీకు ఈ అన్వేష్ గడి ఫ్యాంటసీ ఏంటక్క? వాడు అసలుకే కొంచెం పిసినారోడు, తాకి కూడా పియ్య పెట్టడు. వాడు ఎలాంటోడంటే రేపు పొద్దున్న నీకు పెళ్ళయ్యాక మీ ఇంట్లో టూత్ పేస్ట్ అయిపోయింది అనుకో, ఆడెళ్ళి చెట్టుకున్న యాప్పుల్లా తెంపుకొస్తాడు. ఇక ఇంట్లో సబ్బు అయిపోతే గబ్బు కొట్టుకుంటూ అలానే ఉంటాడు. నీకు జ్వరం వస్తే టాబ్లెట్స్ కొనడు, మూడొస్తే బయటకి కూడా తీసుకెళ్ళడు. ఇంకా చెప్పాలంటే వాడు ఎలాంటోడంటే రోజు ఎదురు నీ దగ్గర ₹1 తీసుకుని వాడి పిగ్గీ బ్యాంక్ లో వేసుకుంటాడు. అంత పిసినారోడు వాడు. సవక అంటూ నిన్ను చంపేస్తాడు. అన్ని సవక. ఆడు రాజు కాదక్క, పెద్ద కాట్రాజు. ఇప్పటికే చాలా మందిని కాటేశాడు. ఇది నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో. ఇంకా నీకు అర్థమయ్యేలాగా షార్ట్ కట్ లో చెప్పాలంటే ఇది పెసరిత్తు, ఇది నువ్విత్తు, ఇది జొన్నిత్తు, శనిగిత్తు, ఈడు పత్తిత్తు. ఇంకా ఇన్ని చెప్పినా వాడినే లవ్ చేస్తా, వాడినే పెళ్లి చేసుకుంటా, మీ కామెంట్స్ అండ్ లైక్సే మా పెళ్లికి అక్షింతలు అంటావా? అలా అంటే ఇంకేం చెప్పగలం? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.
మనం నెక్స్ట్ మాట్లాడుకోపోయే పిల్ల నిబ్బి ఎవరంటే sweety_121120. చాలా మంది అన్నారు నీ యాటిట్యూడ్ తక్కువ వేసుకో బాగుపడతావు అని. నేను వాళ్ళకి చెప్తున్నా నా యాటిట్యూడ్ కి బయట ఫ్యాన్స్ ఉన్నారు. లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ గురించి నేర్చుకోవాల్సిన వయసులో యాటిట్యూడ్ గురించి మాట్లాడుతోంది. అసలు మీ పిల్లలందరికీ స్కూల్స్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చి బొక్క అన్ని మూసుకుని వెళ్లి సమ్మర్ లో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఇలా ఇంటర్నెట్ లోకి వచ్చి క్రింజ్ యాక్టివిటీస్ చేసేస్తున్నారు. పోనీ ఈ డైలాగ్ ని నరాలకని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చెప్పావు అనుకుందాం. మళ్ళా లాస్ట్ లో ఎందుకు నీ ముక్కులతో స్వరంగ మార్గం ఓపెన్ చేసావు? అది ముక్క లేకపోతే మూసినదా అంటే బ్రాడ్ గా ఓపెన్ చేసావని. సరే నీకో సజెషన్, నువ్వు అర్జెంట్ గా ఇలాంటి వీడియోలు చేయడం ఆఫ్ చేసి వెళ్లి స్నాక్స్ కి బలపాలు, డిన్నర్ కి డాక్ పీసులు తిను. అస్సలే వదులుకోను. నాతో మంచిగా ఉంటూ నా వెనకాల తోబెట్టాలని అస్సలు వదిలిపెట్టాను. అమ్మ పిల్ల నిబ్బి వెళ్ళి సిర్లాక్ తిని పక్కకు పోయి ఆడుకో. అయినా చిన్నపిల్లవి, నీకు ఈ పత్తి తెవ్వరాలతో కూడిన ఇలాంటి వీడియోలు ఎందుకు? వెళ్ళి ఒక రస్నా ప్యాకెట్ కొనుక్కొచ్చుకుని అది తాగుతూ టీవీ చూస్తూ పెప్పా పిగ్ కార్టూన్ చూసి పడుకో. అంతేగాని ఇలాంటి యాటిట్యూడ్ వీడియోస్ చెయ్యకు. ఇంకోసారి ఇలాంటి యాటిట్యూడ్ వీడియోస్ చేసావే అనుకో, మీ మమ్మీ డాడీకి నీ వీడియోస్ ని వాట్సాప్ లో షేర్ చేస్తా. కాబట్టి బుద్ధిగా వెళ్ళి చదువుకో. నీ ఏజ్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి అందరినీ తమ్ముడు చెల్లి అంటున్నావు. దీన్నే అంటారు ఏజ్ తక్కువ గేజ్ ఎక్కువ ఎవ్వారాలని. మా కర్మ. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పై చెప్పిన వాటిలో ఏం చేసినా చేయకపోయినా లైక్ మాత్రం పక్కా చేయండి. ఐ థింక్ ఐ డిజర్వ్ ఏ లైక్ ఫర్ మై కన్సిస్టెన్సీ. సో గైస్, మళ్ళీ నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో మీ ముందుంటా. ప్రతి వీక్ కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఈ వీడియోని మీ యొక్క ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేసి నన్ను అందులో ట్యాగ్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. వెళ్ళు మావా, వెళ్ళు మావా. Love is just